హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బయట చూస్తే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చల్లచల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మన ఇంట్లోనే ఈ విధంగా కుల్ఫీలు చేసుకొని తినచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అయితే ఈ కుల్ఫీస్ నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక గిన్నెలో ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి, ఆ పాలను తీసుకొని వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల పాలపిండిని కూడా వేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుకోవాలండి. మొత్తం పాలపిండి ఈ పాలల్లో కలిసిపోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని మరగబెట్టుకోవాలండి. సిమ్లోనే మరగబెట్టుకోవాలి. ఈ పాలు మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకొని కొద్దిగా పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలిపిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే 2 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపటికి పాలు మరుగుతాయండి. ఇలా మరుగుతున్న పాలల్లో రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు పాలు మరగాలండి. ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్ పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా వేసుకోండి. ఇవన్నీ కలిపి బాగా మరగాలండి. పాలు దగ్గర పడేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ మరగబెట్టడం వల్ల గిన్నె అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. దీనిలో వేసుకొని కలుపుకోవాలండి. ఇది వేసిన కొద్దిసేపటికే ఇది చిక్కబడిపోతుందండి. ఈ విధంగా చిక్కబడుతుంది అన్నప్పుడు దీనిలో మనం కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి దగ్గర పడేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉంటాయి కదండి, ఇలాంటి వాటిలో మనం దీన్ని వేసుకొని ఫిల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా దీన్ని ఒకసారి అనుకుంటే మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే దిగుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మూతలన్నీ పెట్టుకొని 8 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఐస్ క్రీమ్ బాక్సెస్ లేకపోతే ఇలాంటి గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి కప్పుల్లో కూడా వేసుకొని వీటిని ఒక కవర్ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఒక బ్యాండ్ పెట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని ఇలా కవర్తో క్లోజ్ చేసుకొని బ్యాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాక్తో ఈ విధంగా కన్నం పెట్టి దాంట్లో ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి 8 గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకోవాలి. 8 గంటల తర్వాత వీటిపై కవర్ తీసి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి గ్లాస్ని ఈ విధంగా అనుకోవాలి. చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు వీటిపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కల్ని వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కుల్ఫీలు అయితే రెడీ చేసేసాను. ఎవరైనా సరే ఈజీగా తయారు చేయొచ్చు. అయితే నేను చేసే విధానం మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.